ఆ ఇద్దరు ఎమ్మెల్సీల విషయంలో బయట ఎంతో రచ్చ రాజకీయంగా సాగిన విపక్షాలు అరచి ఘీ పెట్టిన తర్వాత కానీ వైసీపీ ఆలోచించలేదు. చివరికి వారిని సస్పెండ్ చేసింది. ఈలోగానే భారీ మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది. ఇందుకీ ఎవరా ఇద్దరు ఎమ్మెల్సీలంటే ఒకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్, మరొకరు అల్లూరి జిల్లాకు చెందిన రంపచోడవరం ఎమ్మెల్సీ అనంతబాబు. ఈ ఇద్దరు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యారు. వారి మీదనే కొన్నాళ్ల పాటు కంటెంట్ నడిచేలా చేసుకున్నారు. ఇక అనంతబాబు విషయానికి వస్తే ఆయన సొంత డ్రైవర్ని హత్య కేసులో నిందితుడిగా కటకటాల వెనక్కి వెళతారని ఎవరూ ఎప్పుడూ అనుకోలేదు. ఆయనకు రంపచోడవరం ప్రాంతంలో మంచి బలముంది. సామాజిక పరంగా కూడా బలమైన నాయకుడు. అంతేకాదు ఆయన రాజకీయంగా తాను అనుకున్న వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని ఆయనే అంతా పాలిస్తారని చెప్పుకుంటారు. అంతలా హవా ఉన్న నాయకుడు కావడం వల్లనే వైసీపీ ఆయన్ను ఎమ్మెల్సీగా చేసింది. అయితే ఆయన మీద వచ్చిన ఆరోపణలతో ఏకంగా వైసీపీ మొత్తం కదిలిపోవాల్సి వచ్చింది. డ్రైవర్ని హత్య చేసి వారి ఇంటికే పార్సిల్ చేసి వచ్చాడన్నది అప్పట్లో ఏపీ అంతా వైరల్ అయింది. విపక్షాలు చేసిన ప్రచారంతో జనాలు కూడా వైసీపీ మీద చర్చించుకోవడం జరిగింది. అయితే ఇంత జరిగాక కానీ వైసీపీ యాక్షన్లోకి దిగలేదు. మొత్తానికి ఆయనను సస్పెండ్ చేసింది. అయితే ఆయన ఎమ్మెల్సీగా మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఏకంగా కింజారపు కుటుంబం మీదే దూకుడు చేసే నేతగా పేరున్న దువ్వాడ వ్యక్తిగత జీవితంలో వివాదాలు చోటు చేసుకోవడం, అది పూర్తిగా రచ్చ కావడం, దాని మీద కూడా వైసీపీ ఆలస్యంగా స్పందించింది. అన్ని విమర్శలు ఉన్నాయి. మొత్తానికి దువ్వాడను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఆయన కూడా ఎమ్మెల్సీగానే పదవిలో కొనసాగుతున్నారు. ఆయన సైతం జగన్ నా దేవుడని చెప్పుకుంటారు. పార్టీలో ఎప్పుడైనా వచ్చేందుకు చూస్తున్నారు. అదేవిధంగా అనంతబాబు కూడా వైసీపీలో అనధికారిక నేతగానే ఉంటున్నారు. వైసీపీ సైతం వారి విషయంలో ఏమీ బహిరంగంగా అనడం లేదు. మొత్తానికి చూస్తే ఇద్దరు నేతలు వైసీపీ జపమే చేస్తున్నారు.